అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం టీడీపీలో హై వోల్టేజ్ క్రియేట్ చేస్తోంది. తిప్పేస్వామి సునీల్ కుమార్ మధ్య టికెట్ ఫైట్ పీక్స్ కి చేరింది. టికెట్ సునీల్ కుమార్ కి ఇవ్వడంతో తిప్పేస్వామి అనుచరులు మండిపడుతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకొని అభ్యర్థిని మార్చాలంటూ డిమాండ్ చేశారు. తిప్పేస్వామికి అన్యాయం చేశారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడో కార్యకర్త. నియోజకవర్గం అన్యాయమైపోయిందనా? వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కై కాంగ్రెస్ తో కుమ్మక్కైన వానికి ఈ రోజు టికెట్ ఇచ్చినారనా? అలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా అన్యాయం అయిపోతారనా? మార్చాల్సిందే, సునీల్ కుమార్ గారిని వెంటనే మార్చాల్సిందేనా? ఏనాడు పార్టీ జెండా పట్టుకొని ఆయనకి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు తిప్పేస్వామి. కానీ దురదృష్టవశాత్తు సునీల్ కుమార్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాలు ఎక్కడ కనబడలేదు. ఆయన ఒకనాడు పార్టీ జెండా మోయలేదు, ఒకనాడు పార్టీ కోసం కానీ కార్యకర్తలు కష్టసుఖాలు పట్టించుకోవట్లేదు. వాళ్ళ నాయన ఎక్స్ఎమ్మెల్యే ఈరన్న వైసీపీ ఎమ్మెల్యేతో కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కైపోయి పార్టీని నిర్వహించి భ్రష్టు పట్టించినారు. అని చంద్రబాబు పైన నమ్మకం పైన విశ్వాసం ఉంచి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్ ఇచ్చి ఏమైతే చెప్పినారో దానికి అనుగుణంగా మనం 5 సంవత్సరాలు పనిచేసి మన నియోజకవర్గం కార్యకర్తలు అందరూ కూడా 10 టాప్ 10లో పెట్టడం జరిగిందన్నమాట. ఇదంతా ఎలా ఉంటే సర్వే ఆధారంగానే తనకు టికెట్ ఇచ్చారని అంటున్నారు అభ్యర్థి సునీల్ కుమార్. తిప్పేస్వామితో మాట్లాడతానని అంటున్నారు ఆయన. త్వరలో అన్నీ సర్దుకుంటాయని చెప్తున్నారు సునీల్.